మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పెల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తూ సూపర్ పవర్గా ఎదుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు సూపర్ పవర్గా ఎదుర్కొన్న ఇరాక్ ఇప్పుడు లేదు, ఆ పవర్ ఇప్పుడు లేదు. ఒకప్పుడు సూపర్ పవర్గా ఉన్న సిరియా, ఆ పవర్ ఇప్పుడు లేదు. ఒకప్పుడు పవర్గా ఉన్న టర్కీ ఇప్పుడు లేదు. ఇప్పుడు సూపర్ పవర్గా ఉన్న మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఏకైక దేశం ఇరాన్ మాత్రమే. ఇరాన్ చాలా పవర్ఫుల్ కంట్రీ. ఇరాన్ మాత్రమే సూపర్ పవర్గా ఇజ్రాయెల్ను ఎదుర్కోగలదు, ఎదిరించగలదు. ఇరాన్ పరిస్థితి ఇప్పుడు ఎలా మారుతుందో మనకు తెలియదు, కానీ ఇరాన్ చరిత్ర మాత్రం గొప్పది. బైబిల్లో కానీ అంత్యకాల సమయంలో కానీ పేర్కొన్న దేశాల్లో ఈ ఇరాన్ అంటే పర్షియా కూడా ఒకటి. చాలా దేశాలు సూచనలుగా మాత్రమే ఉంటే పర్షియా మాత్రం స్పష్టంగా పేరుతో సహా ప్రస్తావించబడింది. పర్షియా భూమి దేవునికి కొత్తదేమీ కాదు, దేవుని కార్యాలకు సాక్షిగా నిలిచిన భూమి. ఇరాన్ అనగానే ఆ పదం విన్నప్పుడు అణుబాంబులు, యుద్ధాలు, షియా ముస్లిం దేశంగా, ఇజ్రాయెల్కు శత్రువుగా ఇలానే చూస్తాం. బైబిల్ నుంచి, చరిత్ర నుంచి, యూదుల చరిత్ర నుంచి మరింత ఆశ్చర్యకరమైన అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. బైబిల్ ప్రవచనాలతో సహా ఈ అంత్యకాల సమయంలో దాని పాత్ర ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడదాం. వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. ఇరాన్ లేదా పర్షియా ఈ దేశం రావడానికి చాలా కాలం ముందు ఒక పురాతనమైన నాగరికత ఉంది, ఒక సివిలైజేషన్ ఉంది. అది యాలం. యాలం అనేది పాత నిబంధన వంశావళిలో షేము కుమారుడిగా ప్రస్తావించబడ్డాడు. షేము కుమారుడు ఆదికాండం 10వ అధ్యాయం 22వ వాక్యంలో, మొదటి దినవృత్తాంతములు 1వ అధ్యాయం 17వ వాక్యంలో షేము యొక్క పెద్ద కుమారుడుగా గుర్తించబడ్డాడు. అతను నోవాహు మనవడు. ఇప్పుడు ఆధునిక ఇరాన్లో ఉన్న సెమిటిక్స్ అందరికీ కూడా మూలపురుషుడిగా ఉన్నవాడే ఈ యాలం. ఈ యాలాం షేము కుమారుడు సూషా, ఆన్షాన్ అనేటువంటి నగరాలకు కేంద్రీకృతమై అతని ప్రాంతం ఉండేది. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల వరకు కూడా ఈ ప్రాంతానికి వెళ్తుంది. ఈ ప్రాంతంలో మొదటగా వచ్చింది షేము వంశావళి నుంచి వచ్చిన యాలాం. అతి పురాతనమైన పట్టణ నాగరికతను, సివిలైజేషన్స్ని కూడా కలిగి ఉంది. ఇది మెసొపటోమియా సివిలైజేషన్స్కి సమాంతరంగా ఉండేది. ఈ యాలం అనేది మొదట ఇరానియన్లు గాని, సెమిటిక్ ప్రజలు గాని ఉండేవారు కాదు. యాలం ప్రాంత నివాసులు సొంత భాషను, ప్రత్యేకమైన భాషను కలిగి ఉండేవారు. వారి విధానాలు వేరేగా ఉండేవి. మాదియా పర్షియన్లు వచ్చిన తర్వాత ఇరానియన్ ప్రజలు స్థిరపడ్డారు. ఆ తర్వాత వారు పాలన చేశారు. క్రీస్తు పూర్వం 539లో సైరస్ ది గ్రేట్ అనే రాజు, అంటే కోరేషు రాజు యాలంని జయించాడు. అలా జయించిన తర్వాత పర్షియా మహాసామ్రాజ్యాన్ని స్థాపించాడు. అక్కడి నుంచి ఈ ప్రాంతమంతా పర్షియా పేరుగా వినిపిస్తుంది. బైబిల్లో అనేక పురాతనమైన పేర్లతో ఈ ప్రాంతాన్ని కూడా పిలిచేవారు. మొదటగా యాలం అని పిలిచేవారు, మాదియా అని పిలిచేవారు, పర్షియా అని పిలిచేవారు. యాలం ఇప్పటికీ ఆదికాండం 10వ అధ్యాయంలో షేము యొక్క వారసుడిగా తెలుస్తుంది. ఇర్మియా కూడా యాలం యొక్క పునరుద్ధరణ గురించిన ప్రవచనాన్ని ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 34 నుంచి 39 వాక్యాల్లో ప్రస్తావిస్తారు. ఇక బైబిల్లో ఉన్నటువంటి యజ్రా, నెహెమ్యా, ఎస్తేరు గ్రంథం, దానియేలు గ్రంథం, ఈ గ్రంథాలన్నీ కూడా పర్షియన్ రాజుల క్రింద ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. సో పర్షియా అనే పదం బైబిల్లో 29 సార్లు ప్రస్తావించబడింది. ఇక ఈ ప్రాంతంలో ఉన్న రిలీజియన్ గురించి చూస్తే, స్టార్టింగ్లో ఉన్న రిలీజియన్ ప్రారంభ నివాసులు వైవిధ్యభరితంగా ఉండేవారు. వారికి తోడు కావాలని వారి విగ్రహాలు, వారి దేవతలు, వారి దేవుళ్ళని వాళ్లే తయారు చేసుకునేవారు. అలా వైవిధ్యభరితంగా ఆరాధించేవారు. ముఖ్యంగా ఎలామైట్స్ అంటారు. బహుదేవత ఆరాధనని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఎలామైట్స్ ఉంటారు. ఆ తర్వాత ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు, సంచారం చేస్తున్న వాళ్ళు, అలాగే పర్షియన్ ట్రైబ్స్ కూడా, వీళ్ళందరూ సంచరించి ఈ ఎలామైట్ మతాన్ని కాస్త సంక్లిష్టంగా చేసేశారు. అంటే వందల దేవతలు, ప్రతిదానికి ఒక దేవత, ఒక దేవుడు అని ఇలా ప్రకృతి సంబంధంగా అనేక దేవతలను తయారు చేసుకునేవారిగా ఉన్నారు. ఆ తర్వాత అకమిడ్స్ కాలం వచ్చింది. తర్వాత ప్రధానమైన విశ్వాసంగా అక్కడ జొరాస్ట్రియం ఆవిర్భవించింది. జొరాస్ట్రియనిజం అనేది ఇరానియన్ పీఠభూమి అంతటా కూడా వ్యాపించింది. ఈ ప్రాంతంలో ఉద్భవించిన ససానైడ్ ఎంపైర్లో కానీ, బైజాంటైన్ ఎంపైర్లో కానీ, అలాగే ఇంటర్నల్గా సంక్షోభాలు జరిగినా కూడా సుదీర్ఘ యుద్ధాలతో కూడా ఒక శక్తివంతమైనటువంటి జొరాస్ట్రియన్ రాష్ట్రంగా మారిపోయింది. జొరాస్ట్రియన్ రిలీజియన్ అనేది అంత బలంగా వ్యాపించింది. శతాబ్దాల తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ కాలంలో గ్రీక్ సెల్యూసిడ్స్ తర్వాత మరొక గొప్ప ఇరానియన్ శక్తి ఉద్భవించింది. అదే పార్థియన్ సామ్రాజ్యం. ఆర్సాసిడ్ సామ్రాజ్యం అని కూడా అంటారు. పార్థియన్ సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 247 నుంచి క్రీస్తు శకం 224 వరకు కూడా ఈ టైంలో ఈ సామ్రాజ్యం అనేది ఆవిర్భవించింది. ఈ టైంలోనే యేసుక్రీస్తు వారు జన్మించారు. అప్పుడే జ్ఞానులు ఈ పార్థియన్ సామ్రాజ్యం నుంచి వెళ్ళినట్లు కూడా మనం కొన్ని విషయాల్లో చూస్తాం. ఈ పార్థియన్లు, పర్షియన్సు, హెలెనిస్టిక్స్లు స్థానిక సాంప్రదాయాలన్నింటినీ కూడా స్వీకరించారు. వాటన్నిటినీ కూడా కలుపుకున్నారు. మిత్రా అనేటువంటి మిత్రాజం అనేటువంటి ఒకటి, జొరాస్ట్రియన్ మతం,
అలాగే గ్రీకు నమ్మకాలు ఇలాంటివి కూడా ఈ ప్రాంతంలో కలిసిపోయాయి. వీరితో పాటే యూదులు అనేక కాలం నుంచి ఉంటున్న యూదులు వారి యొక్క ప్రాక్టీసెస్ని చేస్తున్నారు. అలాగే ప్రారంభ క్రైస్తవ వర్గాలు కూడా ఇక్కడ ఉనికిలో ఉన్నాయి. అంటే ఇక్కడ క్రైస్తవ్యాన్ని కూడా అనుమతించుకున్నారు. మొదటి శతాబ్దం నుంచే క్రైస్తవ్యం ఇరాన్లో ఉంది. 7వ శతాబ్దంలో మాత్రమే ఇస్లాం ప్రవేశించింది. సో మొదటి శతాబ్దం నుంచే ఆ ప్రాంతంలో క్రైస్తవ్యం అనేది ఉండడం జరిగింది. ఇక పార్దియన్ సామ్రాజ్యం అయిపోయిన తర్వాత, ససానియన్ ఎంపైర్ కాలాలు అయిపోయిన తర్వాత 7వ శతాబ్దపు కాలం వచ్చేసరికి ఈ అరబ్ ముస్లింలు విజయం సాధించేవారు. యుద్ధాల తర్వాత యుద్ధాలు, వరుస యుద్ధాలు రావడం చేత ససానియన్ ఎంపైర్ అనేది పడిపోయింది. ససానియన్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయిన తర్వాత ఈ అరబ్ ముస్లింలు ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఇరాన్ జనాభాలో ఎక్కువ భాగం ఇస్లాంలోకి క్రమంగా మార్చబడుతూ వచ్చారు. ఈ ఇస్లాంలో విజయం సాధించిన తర్వాత పర్షియన్ మతం గాని ఇక్కడ సంస్కృతిని లోతుగా మార్చేశారు. పర్షియన్లు, జొరాస్ట్రియన్లు తూర్పు వైపు ముఖ్యంగా భారతదేశానికి పారిపోయారు. అలా అనేక వలసలు భారతదేశానికి వచ్చేశారు. అక్కడే ఇరాన్ అంటే అక్షరాల ఆర్యన్ భూమి అని అర్థం. సో ఇరాన్ అనేది ఆర్యన్, ఇరానియన్ అనేటువంటి ఒక పేరు అది. సో అలాంటి పేరుతోనే ఇలా భారతదేశంలోనికి వచ్చిన వాళ్ళని ఆర్యన్స్ అంటున్నారు. అలా ఒకరిని చూసి ఒకరు అలా ఇండో ఆర్యన్ వలసలు అనేవి భారతదేశంలో ఊపందుకున్నాయి. ఉత్తర భారతదేశంలో, భారత ఉపఖండంలో ఎక్కువగా ఇవన్నీ కూడా చాలా మార్పులకు దారితీశాయి. భాషా మార్పుకు దారితీశాయి. ఇక్కడ ఇండో ఆర్యన్ భాషలు ఆధిపత్యం చెలాయించాయి. ఏలాంలో కానీ, పర్షియా సామ్రాజ్యంలో కానీ అక్కడ నేర్చుకున్నటువంటి కథలు కానీ, ఇక్కడ క్రియేట్ చేసినటువంటి కథలు కానీ, అనేక కథలు, బహుదేవత ఆరాధనలు ప్రవేశపెట్టారు. పార్సీయ పద్ధతులు ప్రవేశపెట్టారు. కుల వ్యవస్థలు, ఇలా వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే రోజులు కూడా సరిపోవు. అలా పర్షియా సంస్కృతిని, పద్ధతులను, బహుదేవత ఆరాధనలు, విగ్రహాలను ఇవన్నిటినీ కూడా భారతదేశంలోకి ప్రవేశపెట్టారు. ఇక్కడ వారు ఆధిపత్యాన్ని చలాయించి ఇప్పటి వరకు నేటికి కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగించేలా చేస్తున్నారు. వాళ్లే పర్షియా నుంచి వచ్చిన ఇరానియన్లు, ఆర్యులు అంటున్నాం. ఇక బైబిల్లో కొత్త నిబంధనలో ఈ ప్రాంతం గురించి మాట్లాడితే యేసుక్రీస్తు వారు కానీ, అపోస్తులు కానీ ఆ సమయానికి ఇరానియన్ భూములు పార్దియన్ పాలనలో ఉన్నాయి. అంటే పార్దియన్ ఎంపైర్లో. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పార్దియా, మాదియా, ఏలం మొదటి శతాబ్దంలో ఇలా యూదులు కానీ, ఇరాన్ నుంచి వచ్చినటువంటి విశ్వాసులు కానీ ఇలా జెరూసలేంలో ఉండేవారు, వినేవారు, వాటిని తూర్పు దేశాలకు తీసుకుని వెళ్ళేవారు. క్రైస్తవ్యం అనేది అనేక రూపాల్లో ఇక్కడ మెసొపటోమియా, ఇరాన్ అంతటా కూడా వ్యాపించింది. అక్కడ చర్చ్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు దాన్నే. ఈ చర్చ్ ఆఫ్ ది ఈస్ట్ అనేది సొంత థియాలజీని, సొంత ప్రార్థనలను కూడా అభివృద్ధి చేసుకుంది తర్వాత కాలంలో. పర్షియా కాలంలో కానీ, జొరాస్ట్రియన్ పాలనలో కానీ, ఇస్లామిక్ పాలనలో కూడా ఇరాన్ ప్రపంచంలో క్రైస్తవ జనాభా కొనసాగాయి అని మనకు అర్థమవుతుంది. అలా బైబిల్లో మొదలైన వంశావళి, జీవన విధానం, ఆ తర్వాత షేము వంశావళి ద్వారా, తర్వాత యాలం అనేటువంటి మూల పురుషుని ద్వారా, ఆ తర్వాత మాదియా, పారసీక సామ్రాజ్యాలు, పర్షియా సామ్రాజ్యము, ఆ తర్వాత పార్దియా సామ్రాజ్యము, ఆర్యన్లు, జొరాస్ట్రిజం, ఆఖరికి ఇస్లాం వరకు కూడా, అరబ్ దేశాల యుద్ధాల వరకు కూడా ఇలా వ్యాపించింది ఇరాన్ దేశం. ఆ విధంగా స్థిరపడింది ఇరాన్ దేశం. ఇక ఇరాన్ కడవరి కాలంలో, ఈ అంత్యకాలంలో జరిగే సంభవాల్లో ఎలా ప్రస్తావించబడింది అని చూస్తే అందరూ ప్రస్తావించేటువంటి యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం 39వ వాక్యంలో గోగు మాగోగు యుద్ధం గురించి చెప్పబడింది. ఈ గోగు మాగోగు యుద్ధం గురించి, ఖచ్చితమైన సమయం గురించి, వాక్యాల గురించి కొన్ని భిన్నంగా అర్థం చేసుకుంటారు. కొన్ని థియరీస్ డిఫరెంట్గా ఉంటాయి. కేవలం కడువరి కాలంలో జరిగే యుద్ధం మాత్రమే కాదని కొందరు, కడువరి కాలంలోనే జరిగేది అని కొందరు ఉంటారు. దీని గురించి తర్వాత వివరంగా మాట్లాడదాం. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 39వ వాక్యంలో లేఖనానుసారం అర్థం చేసుకుంటే ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా వచ్చేటువంటి దేశాల గురించి సాధారణంగా ప్రస్తావించేటువంటి ఎండ్ టైం ప్రవచనంగా దీన్ని చూస్తారు. ఇది గోగు మాగోగు ప్రదేశాలను కలిపేది. మాగోగు అనే దేశానికి చెందిన గోగు అనే వ్యక్తి నేతృత్వంలో ఒక సంకీర్ణాన్ని, ఒక కలయికని ఏర్పాటు చేసే ప్రస్తావన ఇది. ముఖ్యంగా తరచుగా ఇక్కడ పర్షియాను ప్రస్తావించింది ఇరాన్ అని అర్థం. ఇక చాలామంది మాగోగు అనగానే రష్యా గురించి ప్రస్తావిస్తారు. ఇక టర్కీ కానీ, ఇతర పురాతన పేర్లతో పిలువబడినటువంటి దేశాలు కానీ వీటికి అనుసంధానించబడతాయి. అంతేకాకుండా సూడాన్, లిబియా ఇలాంటి దేశాల కలయిక కూడా ఉంటుంది. సో పర్షియా, ఇథియోపియా మరియు ఫూట్ అనేవి ఖచ్చితంగా వారితో ఉంటాయని వ్రాయబడింది. ఇక్కడ పుతోనువారు అంటే లిబియాగా చూస్తాం, అంటే ఫూత్ అంటే లిబియా అని చూస్తాం. ఈ దేశాలు ఇజ్రాయేలుపై దాడి చేస్తాయి అని బైబిల్ చెబుతుంది. కానీ దేవుడు జోక్యం చేసుకుని వారి అంతీంద్రియ రీతిలో నాశనం చేస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 22 నుంచి 23 వాక్యాలు, 39వ అధ్యాయం 4-5 వాక్యాలు. ఇజ్రాయేలు మీద ఈ కూటమంతా కూడా వచ్చినప్పుడు దేవుడు సహాయం చేసి జోక్యం చేసుకుని వారిని నాశనం చేస్తాడు అని. ఈ వివరణ ప్రకారం ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా ఏర్పడేటువంటి కూటమిలో ఒంటరిగా కాకుండా ఇతరులతో కలిసి వచ్చే దేశాలతో ఇరాన్ అంటే పర్షియా అనేది కూడా ఒకటి అని మనకు అర్థమవుతుంది. అయితే ఈ ప్రవచనంలో
తీర్పు, పునరుద్ధరణ రెండూ కూడా ఉంటాయి. సో బైబిల్ని స్పష్టంగా మనం అర్థం చేసుకుంటే ఈ ప్రవచనం 2 విషయాలు మనకు స్పష్టం చేస్తుంది. ఒకటి, దేవుని ప్రజలను వ్యతిరేకించే దేశాల మీద తీర్పు గురించి. ఏర్పడిన సంకీర్ణమంతా కూడా ఇజ్రాయెల్ మీద దండెత్తి వచ్చినప్పుడు వారి మీద, దేశాల మీద తీర్పు విధించబడడం గురించి. రెండోది, వ్యక్తులకు దేవుని దయ, పునరుద్ధరణ కూడా ఉంటుంది అని చెప్పడం గురించి. దేవుడు తన వైపు తిరిగే వారందరికీ కూడా రక్షణ కోరుకుంటాడు. అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా 49:39 వాక్యాలు కూడా యాలం గురించి, పురాతన ఇరాన్ గురించి, పునరుద్ధరణ గురించి కూడా వాగ్దానం చేయబడింది. ఈ భూభాగానికి సంబంధించి రెండూ కూడా వర్తిస్తాయి. సో ఇలా ఇరాన్ గురించి, ఆ ప్రాంతం గురించి చారిత్రక విషయం మనకు అర్థమవుతుంది. ఇలా యుద్ధాలు జరుగుతుంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యుద్ధాలు అక్షరాల నెరవేర్పు అని మాత్రమే భావించకూడదు. సో ఈ సందర్భం గురించి 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మొదటిది, దేవుడు ఎప్పటికీ కూడా నియంత్రణలోనే, కంట్రోల్లోనే ఉంచుతున్నాడు. ఆయన్ను ఆశ్చర్యపరిచేది ఏమీ లేదు. దేశాలు అలా ఎదురు తిరుగుతూ ఉంటాయి, మరలా పతనమవుతూ ఉంటాయి. కానీ దేవుని ప్రణాళిక మాత్రం కొనసాగుతుంది. అవసరమైన చోట తీర్పు ఉంటుంది, సాధ్యమైన చోట శాంతి ఉంటుంది. తనను వెదుకు వారందరికీ కూడా దయ చూపించే దేవుడు. ఇక రెండవది, యుద్ధం మనల్ని ఆకర్షించాలి, స్థిరపడడానికి, అర్థం చేసుకోవడానికి అది అవకాశంగా మారాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు స్వయంగా చెబుతారు, మీరు యుద్ధాల గురించి, యుద్ధ వార్తల గురించి వింటారు అని, కానీ భయపడకండి అంటారు. ఇది ప్రసవ వేదన లాంటిది, ఇదేమీ అంతం కాదు. సో ఆ వాక్యంలోనే అప్పుడే అంతం రాదు అని ఉంటుంది. కానీ ఆత్మీయంగా స్థిరపడడానికి, ఆత్మీయంగా అర్థం చేసుకోవడానికి ఒక జ్ఞాపికగా దాన్ని ఉంచాలి. ఇక మూడవది, రక్షణ అనేది ప్రతి దేశానికి ఉంటుంది. ఏ దేశము కూడా శత్రువు కాదు, ఏ దేశము కూడా మిత్రుడు కాదు. దేవుని హృదయం ప్రతి చోట ప్రజల కోసం ఉంచబడింది అని బైబిల్ చెబుతుంది. సో ఇరానియన్లతో సహా, ఇరాన్తో సహా, అందరితో సహా ప్రజలందరూ మార్పు కలగాలి, రక్షణ అందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ దేశము ఎక్కువ కాదు, ఏ దేశము తక్కువ కాదు, ఏ దేశము శత్రువు కూడా కాదు. పశ్చాత్తాపడి క్రీస్తుని విశ్వసించే వారందరికీ దేవుని దయ విస్తరించుంటుంది. సో ఇలాంటి సంభవాలు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన 3 విషయాలు అయితే ఇవి. బైబిల్లో ఇరాన్ లేదా పర్షియా అనే పదం ప్రజలను నాశనం చేయడానికి కాదు, దేవుని సార్వభౌమ ప్రణాళికను, దేవుని తీర్పును, దయను, రెండిటినీ కూడా, దేవుని తీర్పును తెలియజేస్తుంది, దేవుని దయను తెలియజేస్తుంది. అలా వెల్లడించడానికి ప్రస్తావించబడింది. ప్రియ దేవుని సంగమా, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో మనం చూసిన యుద్ధం మనుషుల శక్తి గురించి కాదు, దేవుని సార్వభౌమ అధికారం గురించి మాట్లాడుతుంది. ఇరాన్ వంటి శక్తివంతమైన దేశాలు, అనేక జనములు కలిసి ఇజ్రాయేలుపై లేచిన యుద్ధం వారి చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో మనం జాగ్రత్త పడాలి, భయపడకూడదు. ఇది భయపెట్టే ప్రవచనం కాదు, నమ్మకాన్ని బలపరిచే సత్యం అది. ఎందుకంటే ఇజ్రాయేలును కాపాడువాడు దేవుడు. ఈరోజు నిన్ను కూడా కాపాడగలడు. నీ నమ్మకము, నీ ధైర్యము కూడా ఆ దేవుడే. లోకంలో యుద్ధాల వార్తలు వింటున్నాం, రాజకీయాలు మారుతున్నా, దేశాలు లేచిపడుతున్నా, దేవుని యాచనలు ఎప్పటికీ కూడా విఫలమవ్వవు. అంత్యకాలంలో అల్లకల్లోలం పెరిగినంతగా మన విశ్వాసం మరింత లోతుగా ఉండాలి, మరింత విశ్వాసంతో వెళ్ళాలి. భయం కాదు, ప్రార్థన అవసరం. ఆందోళన కాదు, ఎదురుచూపు అవసరం. సందేహం కాదు, నమ్మకం అవసరం. విశ్వాసం అవసరం. మన జీవితాన్ని నడిపించే విధంగా మనం తయారు చేయాలి. కాబట్టి ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఇజ్రాయేల్ గురించి ప్రార్థన చేయండి, జనముల గురించి ప్రార్థన చేయండి, ఇతర దేశాల గురించి, ఇరాన్ దేశం గురించి ప్రార్థన చేయండి. ముఖ్యంగా మీ జీవితాన్ని దేవుని కొరకు సిద్ధం చేసుకోండి. ఇలాంటి సంభవాల్ని బట్టి కాదు, ఇలాంటి వార్తలను బట్టి కాదు, ఇలాంటి భయాలను బట్టి కాదు సిద్ధపాటు. నిన్ను నువ్వు సిద్ధపరచుకుని దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. ఇంకేదైనా సందేహాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే వాట్సాప్ మాత్రమే చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అన్నా, మీ కానుకలు అందించాలన్నా కూడా మీ విలువైన సహాయం ద్వారా పరిచర్య ఇంకా ముందుకెళ్తుంది. మాకు ప్రోత్సాహకరంగా, పరిచర్యకు సహాయకరంగా ఉంటుంది. మీ విలువైన కానుకలు పంపించండి. స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నాం. సో ఇది వీడియోలోని అంశం. సో ఈ విషయం అంతా మీకు చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇరాన్ యొక్క చరిత్ర కానీ, ఆ భూభాగం గురించిన విషయం కానీ, యాలాం నుంచి నేటి ఇస్లాం వరకు కూడా జరిగిన కథాంశం అంతా విన్నాం. అంత్యకాలంలో, ఈ కడువరి కాలంలో జరగబోయే సంభవాలను బట్టి ఇరాన్ని కూడా దేవుడు ఒక పాత్రగా వాడుకోబోతున్నాడు. ఈ దేవుని గొప్ప ప్రణాళికను మనం అర్థం చేసుకున్న వారమై ఉండాలి. సో ఇది ఈ వీడియోలోని అంశం. మరొక అద్భుతమైన మంచి అంశంతో మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు దేవాతి దేవుని మహోన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.